దర్శనం అనంతరం దేవాలయంలో ఎందుకు కూర్చోవాలి అంటే, దైవ దర్శనం కోసం గుడికి వచ్చినప్పుడల్లా బయటకు వచ్చి గుడి మెట్లపై లేదా గుడి ఆవరణలో కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చోవాలని మన పెద్దలు పురాణాలు కూడా చెబుతూ ఉంటాయి. ఈ సాంప్రదాయానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. దర్శనం అనంతరం కొద్దిసేపు ఆలయ ఆవరణలో కూర్చొని 2 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలి. తరువాత అనాయాసేన మరణం వినా దైన్యన్య జీవనం దేహంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర అంటే, ఓ పరమశివ, నాకు అనాయాసేన మరణం అనగా నొప్పి లేని మరణం కావాలి. అంటే అనారోగ్యంతో మంచం మీద బాధపడాల్సిన అవసరం లేని మరణం అని అర్థం. వినా దైన్యన్య జీవనం అనగా తన జీవితంలో ఇతరులపై ఆధారపడి జీవించాల్సిన నిస్సహాయత రాకుండా చూడమని కోరుకోవాలి. అలాగే దేహాంతే తన సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర అనగా మరణం వచ్చినప్పుడు భగవంతుని రూపం గుర్తుండాలి. ఆ భగవంతుని నామమే స్మరణకు వచ్చేలా అనుగ్రహించమని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకోవడం అన్నమాట. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఆలయ ఆవరణలో కూర్చొని 2 నిమిషాలు ధ్యానం చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా మనకు మెండుగా లభిస్తాయి.